పల్లెటూరు రుచులకి స్వాగతం. బెండకాయ పులుసు పెట్టుకుందాము. ముందుగా పొయ్యి మీద పెట్టాను చూడండి, ఆయిల్ కూడా వేసాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోవట్లేదు. కొంచెం మగ్గాక ఇది మా అమ్మమ్మ వండి పెట్టేదండి హాలిడేస్కి వెళ్ళినప్పుడు. బాగుండేది. అదే వంట ఎలా చేయాలని అడిగితే ఇలా చెప్తుంది, ఇలా చేయాలన్నా బాగుంటుంది రుచిగా అని. అప్పటి నుంచి అలాగే చేస్తూ ఉంటున్నా. ఇది కొంచెం లైట్గా వేయలేదు. అలా చాలండి. ఒక టమాటా తీసుకున్నాను, ఒక ఆనియన్స్ పెద్ద తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ. ఆనియన్స్ అంటే ఉల్లిపాయ కదండి. వేసుకున్నాక అటు ఇటు తిప్పి తగినంత ఉప్పు వేసేసుకున్నా. ముందే ఉప్పు వేసుకుంటేనే మీకు చాలా ఈజీగా చెప్తాను, తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతుంది. తగినంత ఉప్పు, అయ్యాక తిప్పుకున్నాం. ఇది మగ్గాక బెండకాయ ముక్కలు వేసుకున్నాం. ఇలా మగ్గినాయండి ఉల్లిపాయ, టమాటా. చేయడం వచ్చేసి వీడియో తీయడానికి స్టాండ్ బుక్ చేసి ఆన్లైన్గా వస్తుంది. బెండకాయ ముక్కలు వేసాను, సన్నగా తరుక్కున్నాం. సన్నగా అంటే బాగా సన్నగా కాదు, బెండకాయ పులుసుకి సరిపడా హాఫ్ కిలో. ఒక టమాటా, పచ్చిమిరకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు. పచ్చిమిరకాయ, ఎండుమిర్చి నేను యూజ్ చేయలేదు. ఇలా కాసేపు మగ్గాక అప్పుడు కారం వేసుకున్నాం. బెండకాయ ఇలా మగ్గాక చిటికెడు పసుపు, తగినంత కారం, వేసుకుంటే ఇక్కడ ఘాటు ఉండదులేనండి, అందుకని కొంచెం కారం ఎక్కువగా వేస్తున్నాను. వేసాక ఒక కడ్డీకి తిప్పి కాసిన వాటర్ వేసుకుందాం. కరెంట్ పోయిందండి, కొంచెం కనపడకుండా. వాటర్ పోసుకుందాం కాసిన. మళ్ళీ చింతపండు పిసికి పోసుకోవాలి కదా. బెండకాయ పులుసు చింతపండుతో అమ్మమ్మ చేసేది చాలా బాగుండేది. చింతపండు రసం వేసుకున్నాక కాసేపు ఉడకని ఇచ్చాక ఆపేసుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఉంటే చాలండి. చక్కగా వేడి రైసు అది కర్రీ వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. ఇందులోకి ఆమ్లెట్ వేసుకుందాం, తర్వాత వేస్తాను.